ముందుగా మన కథ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ निरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितां हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. काञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे शून्यवादी पाश्चात्यदेशतारिणे. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृपातमहं वन्दे श्री गुरुं वीरतारिणीं. श्री प्रभुपाद की जय. श्री गुरुदेव की जय. అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి మనము బ్రహ్మ విమోహం లీల చెప్పుకుంటున్నాం. అయితే అఘాసురుడు చనిపోయిన తర్వాత అఘాసురుడు చనిపోయినటువంటి విషయాన్ని ఈ గోపబాలులు అందరూ కూడా బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్నకి 1 సంవత్సరం కాలం తర్వాత చెప్పారంట. అదేంటి 1 సంవత్సరం వరకు ఎందుకు చెప్పలేదా అనేసి ఎవరు ఆ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ అడగడంతో పరీక్షిత్ మహారాజు ఇంకా ఈ లీలని కొనసాగిస్తూ సవివరంగా చెప్పడం మొదలు పెట్టారన్నమాట. అగాసురుడు చనిపోయిన తర్వాత పిల్లలందరినీ బ్రతికించాడు. ఎందుకు? అగాసురుడి యొక్క ఆ శరీరం లోపలికి వెళ్ళిపోతారు. అగాసురుడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మరి పాము లోపల ఏముంటుంది? విష సముద్రమే ఉంటుంది. ఆ విష సముద్రంలో పడిన వాళ్ళందరినీ కూడా గోవులని గోవత్సాలని గోపబాలను అందరినీ తీసుకొని వాళ్ళందరినీ బ్రతికించి కృష్ణుడు బయటికి వచ్చిన తర్వాత అందరూ, ఎందుకంటే పొద్దున్న నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పాపం అలసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు. యమునా తటానికి వచ్చారు. ఆ యమునా తటము చాలా అందంగా ఉంది, ఇక్కడ కూర్చొని మనం తిందాం, ఇక్కడే వత్సాలు కూడా నీళ్లు తాగుతాయి అని చెప్పేసి అందరినీ అడిగితే అందరూ ఓకే అనగా వాళ్ళందరూ అక్కడే కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. మరి అగాసురుడు చనిపోయినప్పుడు దేవతలందరూ ఆకాశంలో ఉన్నారు. వాళ్ళందరూ చూసి జయజయకారాలు చేస్తున్నారు, పుష్పవృష్టి కురిపించారు, డంకానాదాలు మోగుతున్నాయి, వాళ్ళు భగవంతుని కీర్తిస్తున్నారు. అందులో భాగంగా బ్రహ్మదేవుడు కూడా చూశాడు అవన్నీ ఏవైతే జరుగుతున్నాయో కింద కార్యాలన్నీ చూశారు. దీని తర్వాత బ్రహ్మ అంతలోకే ఈ పిల్లలందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే పిల్లల కృత్యాలను చూసి మోసపోయాడు. తనతో తనకే మోసం కలిగింది అనమాట. ఎందుకు? కృష్ణుడు ఏ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ప్రసాదాన్ని షేర్ చేసుకుంటూ తింటున్నాడు అంటే, భగవంతుడికి నివేదన అర్పించేటప్పుడు షోడశ ఉపచారాలు చేస్తూ భగవంతుడికి చాలా శుచి శుభ్రత ముద్రలతో మంత్రాలతో ఘంటానాదం చేస్తూ భగవంతుడికి నైవేద్యాన్ని అర్పిస్తారు. కానీ ఇక్కడ ఉన్న ఈ గోపబాలుడు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు తింటూ వాళ్ళ ఎంగిల్ని భగవంతుడికి అర్పిస్తున్నారు. అది చూసి బ్రహ్మదేవుడికి నచ్చలేదన్నమాట. అదేంటి స్వామి, దేవాది దేవుడు ఈ విధంగా ఎలా స్వీకరిస్తాడు అనేసి తను అనుకుంటాడు అనమాట. తను కాదు అనేసి అనుకుంటాడు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చూస్తున్నాడు అంటే ఆ గోపబాలుల్లో ఉన్నటువంటి ప్రేమని, వాళ్ళ యొక్క భక్తి వాత్సల్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమని భగవంతుడు స్వీకరిస్తున్నాడు. వాళ్ళ యొక్క ఎంగిలే అని మనం అనుకుంటున్నాం, కానీ భగవంతుడు ఏమనుకుంటున్నాడు, కృష్ణుడు ఏమనుకుంటున్నాడు అంటే వాళ్ళ యొక్క ప్రేమ రూపంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భోగాన్ని తను స్వీకరిస్తున్నాడు.
ఆ విధంగా కృష్ణుడు ఆ పిల్లలందరితో కలిసి భోజనాన్ని చేస్తున్నాడు, వన భోజనం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి బాక్సులన్నీ పువ్వుల మీద, ఆకుల మీద, రాతి బండల మీద పెట్టుకొని వాళ్ళు తింటూ ఉన్నారంట. మధుమంగలు తీసుకొచ్చినటువంటి ఆ చల్ల ఆ చల్ల మొత్తం ఒకేసారి తాగేస్తే కృష్ణుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు, మధుమంగలి చెంపలు కొట్టేస్తాడు అనమాట. కొట్టేసినప్పుడు ఆ మజ్జిగ వచ్చి ముఖం మీద పడితే దాన్ని స్వీకరిస్తాడు, తాగేస్తాడు అనమాట. అది చూసిన తర్వాత బ్రహ్మకి ఇంకా అబ్బా, ఈయన నా స్వామి కాదు. స్వామి అంటే ఎలా ఉంటాడు, దేవాది దేవుడు అనేసి తను అనుకుంటాడు అనమాట. ఈయన నా స్వామి కాదు అనేసి అనుకుని తను ఏమనుకుంటాడంటే నేను పరీక్షిస్తాను, అసలు ఈయనెవరు అనేసి పరీక్షిస్తాను అనేసి అనుకొని తను ఏం చేస్తాడంటే పిల్లలందరూ కూర్చొని తింటూ ఉంటే ఆ దూడలన్నీ అక్కడ యమునా నది తటంలో యమునా నీరు తాగి అక్కడ ఉన్నటువంటి ఆ మెత్తటి ఆ కోమలమైనటువంటి ఆ గడ్డిని వేస్తూ ఉన్నాయన్నమాట. గడ్డిని మేస్తూ 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 ఆ దూడలు ఏం చేస్తూ ఉన్నాయి, మేస్తూ మేస్తూ ఇంకా ఇంకా మేసుకుంటూ అలా ముందుకి వెళ్ళిపోయాయి అన్నమాట. అలా దూరంగా వెళ్ళిపోయాయి. లేకపోతే వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ప్రతి ఒక్కరు కృష్ణుడు నన్నే చూస్తున్నాడు అని ఫీల్ అవుతూ ఆ ఆప్యాయతతో అనురాగంతో వాళ్ళు భోజనం చేయడంలో చాలా మగ్నమై ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్ దేవదేవుడి సాన్నిధ్యంలో ఉన్నారు, ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఇంతలోకే వాళ్ళు చూస్తున్నారనమాట. చూస్తూ ఉండగా దూడలేవి కనిపించకపోయేసరికి అందరూ ఒకేసారి అయ్యో దూడలు ఎక్కడ వెళ్ళిపోయాయి అని చెప్పేసి అందరూ లేవడానికి పోతారన్నమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అప్పుడు పెరుగన్నం తింటున్నాడు, పచ్చడి అంచుకొని పెట్టుకొని పెరుగన్నం తింటున్నాడు. అంతలోకే భద్ర ఒక సున్నుండ ఇస్తాడు, రవ్వ లడ్డు ఇస్తాడు. ఇవ్వగానే తను ఏం చేస్తున్నాడు, తను కొంచెం తినేసి ఇదిగో నా అమ్మ రవ్వ లడ్డు చేస్తుంది అని చెప్పిస్తుంటే అలా చేతితో తీసుకొని అలా ఆ లడ్డు తింటున్నాడు. ఆ విధంగా ఎడమ చేతిలో పట్టుకొని పెరుగన్నం తింటున్నాడు, ఎవరు ఏది ఇస్తే అది కుడి చేతిలో ఆ రెండు చేతులతో తింటూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఈ పిల్లలందరూ లేచి చూస్తామంటే వద్దు వద్దు మీరందరూ కూర్చోండి, మీరందరూ తినండి, మీరందరూ ఆకలితో ఉన్నారు, నేనున్నాను కదా, నేను వెళ్ళి చూసి బత్తాలను తీసుకొని వస్తాను అనేసి అంటాడు. అంటే భగవంతుడి కార్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్యాలన్నీ భగవంతుడే చూసుకుంటాడు. అందుకే భగవంతుడికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క బాగోగులను నేనే చూసుకుంటాను అని చెప్పేసి భగవద్గీతలో ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు. అదే విధంగా ఇక్కడి గోపబాలుడు అందరినీ కూడా వాళ్ళు చేసేటటువంటి భగవత్ ప్రసాద స్వీకరణ ఆ దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ ఆకలి తీర్చడం కోసం కానీ భగవంతుడు వాళ్ళ బాగోగులను వాళ్ళ వాళ్ళ యొక్క రక్షకుడు తనే కాబట్టి ఆ విధంగా తనే స్వయంగా వెళ్ళి చూస్తాను అనేసి లేస్తాడు. అంతగా తను తింటూ తింటూ వెళ్తున్నాడు. ఓ బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. బ్రహ్మ ఏం చేశాడు, ప్లాన్ చేశాడు, ఆ వత్సాలన్నింటినీ దాచి పెట్టేస్తాను అని చెప్పేసి గుహలో, కొండ గుహలో దాచి పెడతాను అని చెప్పేసి ఆ వత్సాలన్నింటినీ తీసుకొని వెళ్తాడు. కృష్ణుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఈ వెనక ఉన్నటువంటి గోపబాలులందరినీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ పెడతాను అనుకుంటాడు. కృష్ణుడు సర్వంతర్యామి, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. బ్రహ్మ ఏమైనా తోపా కాదు కదా, బ్రహ్మ కూడా ఆ విష్ణు యొక్క నాభి కమలంలో నుంచి వచ్చిన వాడే ప్రథమ పుత్రుడు, ఆ ప్రథమ జీవి. మరి అటువంటి ఆయన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడో కృష్ణుడికి తెలియదు, తెలుసు కాబట్టి తన లీలా శక్తి ద్వారా తను ఏం చేశాడంటే ముందే ఈ గోపబాలులందరినీ ఈ గోవత్సాలన్నింటినీ కూడా తను తీసుకెళ్లి ఆ యోగమాయలో ఉంచాడనమాట. యోగమాయలో ఉంచి వాళ్ళ యొక్క రిప్లికలని, జిరాక్స్ కాపీలని ఇక్కడ పెట్టాడనమాట. మరి బ్రహ్మదేవుడు అపహరించింది ఎవరిని అంటే ఈ జిరాక్స్ కాపీస్ అన్నమాట. వీళ్ళందరినీ అపహరిస్తాడనమాట. కృష్ణుడు ఆ అన్నం తింటూ అలానే తిరుగుతూ ఉన్నాడనమాట. అటు చూస్తే ఆవులు లేవు, దూడలు లేవు, ఇటు చూస్తే గోపబాలులు లేరు. చూసేందుకు సాయం సంధ్య అవుతోంది, మరి ఇంటికి వెళ్ళాలి, మరి వీళ్ళందరూ లేకుండా ఇంటికి ఎలా వెళ్తాను అని చెప్పేసి తను బాధపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడి ఆ పిల్లలందరినీ రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు అని అనుకుంటాడు అనమాట బ్రహ్మ. కానీ అంతలోకే తను ఏం చేస్తాడంటే ఇప్పుడే ఒక్క క్షణంలోనే వస్తాను అని చెప్పేసి బ్రహ్మలోకానికి వెళ్తాడు. మరి బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సమయము ఈ భూలోకంలో ఉన్నటువంటి సమయానికి చాలా వ్యత్యాసం ఉంది. బ్రహ్మ యొక్క ఒక్క క్షణ కాలము మన భూలోకంలో ఒక్క సంవత్సర కాలం. ఆ విధంగా బ్రహ్మ వెళ్ళి వచ్చేలోపు ఒక సంవత్సర కాలం గడుస్తుంది ఇక్కడ. మరి కృష్ణుడు ఖాళీ చేతులతో దూడలు లేకుండా పిల్లలు లేకుండా బృందావనానికి ఎలా తిరిగి వెళ్తాడు, వెళ్ళలేడే, అందరు అడుగుతారు ఎక్కడికి వెళ్ళారు అనేసి. అందుకని చెప్పేసి కృష్ణుడు ఏం చేశాడు అంటే తానే స్వయంగా వత్సాల రూపంలో ఆ గోపబాలుల రూపాన్ని తను తీసుకుంటారనమాట. ఏ విధంగా అయితే ఆ పిల్లలందరూ ఉన్నారు అదే పొడుగు, అదే రంగు, అదే మాట, అదే నడవడిక, అదే
హావము, అదే హావంతో కలిసి మళ్ళీ తర్వాత ఆ వస్త్రాలు ఏ రంగులో ఉన్నాయి, ఎన్ని రంగుల మచ్చలు కలిగి ఉన్నాయి, దాని కొమ్ము ఏ విధంగా ఉంది, దీని చెవు ఏ విధంగా ఉంది, తోక ఏ విధంగా ఉంది, ఈజీగా అన్ని వస్త్రాల రూపంలోను ఇంకా అందరి గోపబాలుల రూపంలో కృష్ణుడు తనను తాను విస్తీర్ణ కావించుకున్నారనమాట. భావించుకొని తన ఆ విధంగా వృందావనానికి వెళ్ళారు. మరి ఎందుకు అంటే ప్రతిసారి కృష్ణుడు దర్శనం చేసుకున్నప్పుడంట ఈ గోపబాలుల యొక్క తల్లులందరూ, ఎవరి పిల్లలన్నా తల్లులకి చాలా ఇష్టం, కానీ కృష్ణుని చూసినప్పుడు వాళ్ళ లోపల ఇంకా అధికమైన మాతృవాత్సల్యం ఉప్పొంగిపోయేదన్నమాట. కృష్ణుడు మా అబ్బాయి అయితే ఎంత బాగుండేది, మేము కూడా మా స్తనపానాన్ని చేసే వాళ్ళమే అనేసి ఆ అదృష్టం మాకు లేకపాయనా అని చెప్పేసి ఈ గోపమ్మలందరూ కూడా బాధపడుతూ ఉండేవాళ్ళంట. అదే విధంగా ఈ ఆవులన్నీ కూడా అయ్యో మేము డైరెక్ట్ గా కృష్ణుడికి మా పాలు తాపాలి అనేసి వాళ్ళు కోరిక పడిన ఆవులు అనమాట. అందుకుగానే వీళ్ళందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు వీళ్ళందరి కోరికను తీర్చడం కోసం కానీ ఈ లీల చేస్తున్నాడు అనమాట. వాళ్ళందరి ఇళ్లలోకి గోపబాలులుగా వెళ్తున్నాడు, గోవుల దగ్గరికి గోవత్సాల రూపంలో వెళ్తున్నాడు. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మాతృ వాత్సల్యాన్ని తను స్వీకరించబోతున్నాడు అనమాట. భగవంతుడి యొక్క భక్తుడు ఏ రూపంలో భగవంతుడికి తన ప్రేమని సమర్పిస్తే భగవంతుడు అదే రూపంలో వచ్చి భక్తుడి యొక్క ప్రేమని స్వీకరిస్తాడు. అందుకే భక్తుడు అనేవాడు పుత్ర అంటే పుత్రుడి రూపంలో వస్తాడు, స్నేహితుడా అంటే స్నేహితుడి రూపంలో వస్తాడు, భక్తుడి రూపంలో అంటే భగవంతుడి యజమాని రూపంలో వస్తాడు. ఆ విధంగా మనం ఏ విధంగా భగవంతుడిని కొలవాలి అనుకుంటే, మన యొక్క ప్రేమని భగవంతుడికి ఏ విధంగా పంచాలి అనుకుంటే ఆ విధంగా భగవంతుడు మనకి రెసిప్రొకేట్ అవుతాడు. ఆ విధంగా తన యొక్క ఆదాన ప్రదానాన్ని మనకి ఇవ్వడం కోసం భగవంతుడు ఆ రూపంలో వస్తాడు. అదే విధంగా ఇప్పుడు ఆ గోపమ్మలకి ఆ గోవులందరికీ కూడా ఆ మాతృ వాత్సల్యాన్ని, ఆ పుత్ర వాత్సల్యాన్ని ఇవ్వడం కోసం కానీ కృష్ణుడు తనని తానుగా అనేక రూపాలుగా తను విస్తరించుకొని తను ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాడు. మరి ప్రతిరోజు కూడా అక్కడ సీన్ ఎలా ఉండేది, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వస్తుంటే కూడా ఆ గుంపులో నుంచి వాళ్ళందరి యొక్క దృష్టి కృష్ణుడి మీదే ఉండేది, వాళ్ళ యొక్క మనసు ప్రాణము కృష్ణుడి మీదే ఉండేది. ఏ రోజైతే కృష్ణుడు తన విస్తరణ కావించుకున్నాడో ఆ రోజు నుంచి సీన్ ఉల్టా అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క పిల్లల పైన అధిక మమకారము, తర్వాత మాతృవాత్సల్యం ఇంకెక్కువగా ఉప్పొంగుతుంది అనమాట. ఎంతగా ఉప్పొంగుతోంది అంటే ఆ పుత్రుడికి అవసరం లేనంతగా వాత్సల్యం ఉప్పొంగుతోందంట. ఆ విధంగా ఈ దూడల తర్వాత ఇంకా చిన్న దూడలు కూడా వచ్చాయంట ఆవులకి, కానీ వాటి పట్ల అంత ఆకర్షణ లేకుండా ఈ పెద్దయిన దూడల మీదే ఆవులకి చాలా ఆకర్షణగా ఉన్నట్టుగా అవి ప్రవర్తిస్తూ ఉండేవి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మాతృవాత్సల్యంలో ఉప్పొంగిపోతూ ఉన్నారు. మరి ఆ రోజు బలరాముడు వెళ్ళలేదు, ఎందుకో బలరాముడి బర్త్డే కాబట్టి ఆ రోజు వెళ్ళలేదు. మరి తర్వాత రోజులంతా బలరాముడు పరీక్షిస్తూ ఉన్నాడు, సంథింగ్ ఏదో డిఫరెంట్ గా ఉంది, నాకు తెలియకుండా ఏదో అవుతుంది అని అనిపిస్తోంది తనకి. కాకపోతే కృష్ణమాయ వల్ల ఎప్పటికప్పుడు తను దాటిస్తూ వచ్చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఈ 1 ఇయర్ కంప్లీట్ అయ్యేదానికంటే ముందు 1 వీక్ ముందు ఒక 7 6 7 రోజుల ముందు నుంచి ఇంకా బలరాముడు అన్ని పరీక్షిస్తూ తను క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఏంటి మాయ, ఆ దేవ దేవతల మాయనా, రాక్షసుల మాయనా, లేకపోతే ఏదైనా గాలి జోకిందా, ఏదైనా పిశాచపు బలమా, ఏంటిది? అప్పుడు బలరాముడు అనుకుంటాడు, నాకు తెలియని మాయ ఏముంది, ఈ ఇది ఏ మాయా కాదు, అలాంటి మాయ ఏదైనా కానీ నాకు తెలుస్తుంది, అంటే నేను తెలుసుకోలేనటువంటి మాయ ఏదైతే ఉంది అంటే అది కృష్ణ మాయ ఒక్కటే అనేసి బలరాముడు అనుకుంటాడు. అందుకే బలరాముడు ఏమంటాడు అంటే ఎక్కడ చూసినా ఈ వాత్సల్యం ఉప్పొంగిపోతుంది. ఆ ఒక రోజు పర్వతం పైన ఆవులు ఉంటాయి, కింద దూడలు మేస్తూ ఉంటాయి, పైన పర్వతం పైన ఆవులు ఉంటే ఈ దూడలను చూసి ఆవులు ఆగుతుందంట. ఆ ఆవులని చూసుకునే గోపులు అసలు వద్దు అంటే ఆగిపోతాయి. ఆ, వద్దు అంటే ఆగడం మొదలు పెట్టండి, బెత్తని చూస్తే కూడా ఆగట్లేదంట. అలా అవి కిందికి పరుగు తీస్తూ వస్తుంటే గోపులందరూ ఆశ్చర్యపోతున్నారంట. అసలు ఏంటి ఈ ఆవులు ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదే, ఈ రోజు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారంట. దండించాలా వీటిని, అసలు ఏం చేస్తున్నాయి అని ఆలోచిస్తున్నారంట. ఇప్పుడు ఆవులు అయితే వాళ్ళ పొదుగులో నుంచి పాలు కారుతూ గోవర్ధన పర్వతం నుంచి ఇలా ధారలు కారుతూ ఉన్నాయంట పాలు. ఆ విధంగా కిందికి వచ్చి ఆ దూడల్ని చెప్పాను కదా,
ఇవి పెద్ద దూడలు, ఇంకా వీటికంటే చిన్న దూడలు ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఈ పెద్ద దూడలకు వచ్చి వాటికి పాలు అవసరం లేకున్నా కానీ వాటికి పాలను తాపిస్తూ ఉన్నాయంట. ఇంకా మధ్యాహ్న సమయానికి గోపులందరూ గోవర్ధన పర్వతం నుంచి కిందికి వచ్చి ఆ నది, ఆ యమునా నదిలో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వచ్చి అక్కడ ఆడుకుంటున్న వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళ లోపల్లో పిట్టు వాత్సల్యం ఉప్పొంగిపోయి ఆ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి వాళ్ళని కౌగలించుకొని వాళ్ళతో ఆలన పాలన చేసి అలా చేసి వెళ్ళేవాళ్ళంట. ఇవన్నీ చూస్తూ ఉంటే బలరాముడి కోపం వచ్చింది. కృష్ణ, ఏం చేసావు నువ్వు? ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతోంది ఇక్కడ అనేసి బలరాముడు అడుగుతాడు అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అన్నా నువ్వు ఏ రోజైతే రాలేదో రోజు ఈ విధంగా అగాసురుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ విధంగా బ్రహ్మ వీళ్ళందరినీ తీసుకెళ్లి దాచిపెట్టాడు, అందుకే నేను ఇన్ని రూపాలు తీసుకోవాల్సి వచ్చింది అనేసి చెప్తాడనమాట. మరి బలరాముడిని కూడా ఇన్ని రోజులు ఎందుకు మాయలో పెట్టాడు అంటే, బలరాముడు కూడా ఎవరైతే ఈ స్నేహితులు అందరు ఉన్నారో వాళ్ళందరి స్నేహితుల పట్ల బలరాముడికి అతి మక్కువ ఎక్కువ ఉందన్నమాట. వాళ్ళందరి యొక్క విరహ బాధ బలరాముడు తట్టుకోలేడు అని చెప్పేసి ఇన్ని రోజులు బలరాముడిని కూడా మాయలో పెడతాడనమాట కృష్ణుడు. ఆ విధంగా బలరాముడికి కూడా ప్రతి ఒక్క గోపబాలుడి పట్ల చాలా అటాచ్మెంట్ ఉండేదన్నమాట. సో ఆ ఆ విధంగా జరుగుతుందన్నమాట. మరి ఎవరైతే ఇప్పుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాం భగవంతుడి యొక్క భక్తి చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాము, భగవంతుడి దగ్గరికి వెళ్తాము అనేది. మరి అగాసురుడు, బకాసురుడు, బకి, ఈ శటకాసు వీళ్ళందరూ కూడా ఏమైనా భగవంతుడికి భక్తి చేశారా? చెయ్యకున్నా కూడా భక్తి భగవంతుడి దగ్గరికే వెళ్తున్నారు కదా. మరి అంత 16 మాలలు జపం చేయడం ఎందుకు, 4 నియమాలు పాటించడం ఎందుకు, భాగవతం వినడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని డౌట్ వస్తుంది. అందుకే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తామో అప్పుడు మనము భగవంతుడి యొక్క ఈ సహచరులు గోపబాలులు ఏ విధంగా అయితే ఉన్నారో, గోపబాలులు ఏం చేస్తున్నారు? ఏదో ముక్తి పొంది సైలెంట్ గా కూర్చోవట్లేదు. వాళ్ళు భగవంతుడితో నడుస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, గెంతుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అంటే భగవంతుడితో ఎంతో పరమ ఆనందాన్ని, అనుభూతిని, భగవంతుడి యొక్క ప్రేమని వాళ్ళు పొందుతున్నారు, పంచుకుంటున్నారు. మరి అలాంటి స్థితి పొందాలి అంటే మనం భగవంతుడి యొక్క భక్తి చేయాలి. అలా కాకుండా మనం అబ్రహ్మ జ్యోతిలో కలవడమో లేకపోతే సాయుధ్య ఏదో ముక్తి పొందాలి అంటే భగవంతుని ద్వేషించేటటువంటి ఈ అసురుల్లాగా మనము ద్వేషులం అవ్వాల్సి వస్తుంది. మరి అలా ఆ- ఆ బ్రహ్మజ్యోతిలో కలవడం వల్ల అక్కడ మీకు చేయాల్సిన పని ఏమీ లేదు. మరి జీవుడికి ఉన్నటువంటి తత్వం ఏంటి? సేవ చేయడం. తన ఆనందాన్ని పొందడం జీవుడికి ఉన్నటువంటి తత్వం. మరి ఆ సేవ ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో, సేవని స్వీకరించేటటువంటి యజమాని ఎక్కడుంటే అక్కడ సేవ చేయడం ఉత్తమం. అలా కాకుండా సింహాసనం మీదకి తీసుకొచ్చి కుక్కని కూర్చోపెట్టి కుక్కకి సేవ చేస్తే అదేమైనా సేవ అవుతుందా? అవ్వదే. సింహాసనానికి తగ్గటువంటి రాజు పెట్టి రాజుకు సేవ చేస్తేనే సేవ అవుతుంది. అదే విధంగా మనం చేయాల్సిన సేవ భగవంతుడి యొక్క సేవ. మరి ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తి సేవ చేస్తామో దానికి ప్రతిఫలంగా భగవంతుడు తన ప్రేమని మనకిస్తున్నాడు. మనం అందుకే భగవంతుడి యొక్క భక్తిని చెయ్యాలి, ఆ భగవంతుడి యొక్క ప్రేమని మనము పొందాలి అనేసి ఆచార్యులు చెప్తున్నారనమాట. ఈ విధంగా మరి బ్రహ్మదేవుడికి ఏమైనా బుద్ధి తక్కువ ఉందా అంటే అలా కాదు. మన శరీరము ఏ విధంగా అయితే పంచతత్వాలతో, పంచభూతాలతో మన శరీరం ఏ విధంగా అయితే తయారైందో, బ్రహ్మదేవుడి యొక్క శరీరము బుద్ధి అనే తత్వంతో తయారైంది. అంటే శరీరం అంతా బుద్ధి కలిగిన వాడు బ్రహ్మ. మరి అలాంటి బ్రహ్మ ఆ బుద్ధిని కూడా భ్రమింపచేశాడు భగవంతుడు అన్నమాట. అందుకే భగవంతుడితో సమానమైన వాడు కానీ భగవంతుడితో అధికమైన వాడు కానీ ఎవరూ లేరు. మరి అలాంటి బ్రహ్మ కూడా తను భ్రమితుడైపోయి ఈ విధంగా భగవంతుడిని పరీక్షిస్తాను అనేసి అనుకుంటున్నాను. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తన లోకానికి, బ్రహ్మలోకానికి, సత్యలోకానికి వెళ్ళి ఒక్క క్షణంలో వస్తాను అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడు? తను బ్రహ్మలోకం నుంచి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే తను ఏమనుకుంటాడు? ఇప్పుడు కృష్ణుడు ఆ పెరుగన్నం తింటూ నా ఎదుటికొచ్చి ఏడుస్తాడు, పిల్లలు కావాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ఆయన ఒక్క క్షణం ఇక్కడ సంవత్సరం అన్న సంగతి ఆయన మరిచిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు ఇంకా అలా పెరుగన్నం తింటూ అలానే ఏడ్చుకుంటూ అక్కడ కూర్చున్నాడు అనేసి తను ఆలోచిస్తున్నాడు అనమాట. అదే సీన్ ఎదురు చూస్తున్నాడు. కాకపోతే ఎప్పుడైతే బ్రహ్మలోకం నుంచి తన అంశవాహనం మీద వస్తాడనమాట,
వచ్చి చూసేసరికి మళ్ళీ అక్కడ ఆ గోపబాలులందరూ కూడా రౌండ్ గా కూర్చున్నారంట. కూర్చొని వాళ్ళందరూ కూడా తింటూ ఉన్నారంట. దూరం నుంచి చూసి తను షాక్ తింటున్నారు. అదేంటి, నేను తీసుకెళ్లిన పిల్లలందరూ మళ్ళీ ఇక్కడ ఎలా ఉన్నారు అనేసి తను ఆలోచిస్తున్నాడు. అటువైపు చూస్తే యమునా తటం పక్కకి మళ్ళీ ఆ దూడలన్నీ కూర్చొని కూడా అవి అక్కడ ఉన్నటువంటి గడ్డిని తింటూ ఉన్నాయంట. అదంతా చూసి తను నేను భ్రమ పడుతున్నానా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మరి నేను తీసుకెళ్లిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారా లేదా అని చెప్పేసి మళ్ళీ తను చూస్తాడంట. ఆ కొండ గుహలో వీళ్ళందరూ ఉన్నారా లేదా అని చెప్పేసి కొండ గుహలో చెక్ చేస్తే అక్కడ గోవత్సాలు గోపబాలులు అందరూ కూడా బ్రహ్మ యొక్క మ్యాజిక్ తో వాళ్ళందరూ అక్కడ పడుకొని ఉన్నారన్నమాట ఆ కొండ గుహలో. సో మరి ఇక్కడ అందరూ వీళ్ళు ఉంటారు. మరి ఆల్రెడీ కృష్ణుడు ఏం చేశారు, నిజమైనటువంటి వత్సాలని గోపబాలుని అందరినీ తీసుకెళ్లి తన యొక్క యోగమాయలో కూర్చోబెట్టారు. మరి అక్కడ ఈ పిల్లలందరూ ఏం చేస్తున్నారు అంటే, ఏ విధంగా అయితే వాళ్ళు భోజనం చేస్తూ కృష్ణుని చూస్తూ ఉన్నారు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ తను పెరగటం తింటున్నాడు. ఈ పిల్లలందరూ అలా కృష్ణుడి చుట్టూ కూర్చొని పెరగన్నం తింటున్న కృష్ణుడిని ఇప్పుడు ఈ సంవత్సర కాలం పాటు వాళ్ళు భగవంతుడి యొక్క యోగమాయలో కూర్చొని చూస్తూనే ఉన్నారనమాట. వాళ్ళకి ఆ సమయం అక్కడ ఆగిపోయిందా, అది అక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం ఓ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క విస్తారాలన్నింటినీ విస్తరింపచేసి తను ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే కిడ్నాప్ చేశాడు అదే సీన్, అలానే పిల్లలందరూ కూడా చుట్టుముట్టు కూర్చొని అదే విధంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఒకరితో ఒకరు విసురుకుంటూ ఒకరినొకరు పంచుకుంటూ వాళ్ళు తింటున్నారనమాట. అది చూసి తను ఆశ్చర్యపోతారనమాట. ఇంకా ఆ బ్రహ్మ ఇంకా కొంచెం దగ్గరికి అలా కొంచెం దగ్గరికి వస్తూ ఉంటే ప్రతి ఒక్క పిల్లోడి రూపంలో చతుర్భుజ విష్ణు యొక్క రూపము కనిపిస్తుంది, ఆయనకి దర్శనం ఇస్తుంది అనమాట. ఏ విధంగా అయితే చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి విష్ణు ఉంటాడో ఆ దగదగామానంగా మెరిసేటటువంటి గీతము, చతుర్భుజాలు, శంఖ చక్ర గదా పద్మాలు, తర్వాత శ్రీవత్సము, వనమాల, ఆ ఆ కౌస్తుభము, అవన్నీ లక్షణాలు ప్రతి ఒక్క రూపంలో ఉన్నాయంట. అంటే ఇంతమందిలో నా స్వామి ఎవరు అని చెప్పేసి తను వెతుకుతున్నాడు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వైకుంఠానికి వెళ్తారో వైకుంఠంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చతుర్భుజాలు ఉంటాయి, శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి, కానీ వాళ్ళకి శ్రీవత్సం ఉండదు. మరి అందుకే ఈయన ఇందులో నా స్వామి ఎవరు అని చెప్పేసి వెతుకుతున్నారు. ప్రతి రూపంలో కూడా శ్రీవత్సం ఉందంట. ప్రతి ఒక్కరు కూడా తన స్వామి అనేసి తెలుసుకున్నారు. మరి అక్కడ ఆ భగవంతునికి సేవ చేయడానికి ఎవరెవరు ఉన్నారు అంటే త్రిగుణాలు, కోరికలు, కామాలు, తర్వాత 24 తత్వాలు, తర్వాత వేదాలు, అన్ని కూడా సకల దేవతలు అందరూ కూడా అక్కడ వచ్చి భగవంతుడికి హారతులు ఇస్తున్నారంట, నివాళులు ఇస్తున్నారంట. ఆ విధంగా భగవంతుడి సేవలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారనమాట. ఆ సన్నివేశాన్ని చూసి బ్రహ్మ ఇంకా అయిపోయింది, సైలెంట్. ఇంకా మాటలే వస్తే ఇంకేం రావు. ఓ, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను అందరికంటే బుద్ధిమంతుడు, ఎందుకంటే బుద్ధితో తయారైనటువంటి శరీరం కలిగిన వాడు బ్రహ్మ. మరి అలాంటి వాడు ఏం చేశాడు ఇప్పుడు, ఆ బుద్ధి తక్కువ పనిని చేశాడు అనమాట. అయ్యో, నేను ఎంత పనిని చేశాను, నా స్వామిని నేను పరీక్షించాలి అనుకుంటున్నాను అనేసి తన మనసులో అనుకుంటూ ఉంటేనే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అంటే అజ అనేసి పిలుస్తాడనమాట. అజ అంటే పుట్టుక లేనివాడు. మరి బ్రహ్మ ఎలా పుట్టాడు, తనేమి మనలాగా సాధారణంగా పురుడు పోసుకొని పుట్టినవాడు కాదు. భగవంతుడి యొక్క ప- నాభి కమలం నుంచి వచ్చినటువంటి కమలపు తుండులో ఉన్నటువంటి కమలంలో పుట్టినటువంటి వాడు. ఆ విధంగా తన అజుడయ్యాడు. అందుకే కృష్ణుడు ఏమని పిలుస్తాడు అంటే అజ అని పిలుస్తాడు అనమాట. అప్పుడు ఆ అజ తన యొక్క హంస వాహనం మీద నుంచి దిగి నెమ్మదిగా వచ్చి భగవంతుని దర్శనాన్ని చేసుకొని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకొని ఆయన కన్నీళ్లు కారుస్తూ కృష్ణుడిని ప్రార్థించడం మొదలు పెడతాడనమాట. స్వామి, నన్ను క్షమించండి, నేను ఎంత బుద్ధి తక్కువ వాడిని అంటే నేను బ్రహ్మని కాను, నేను బ్రహ్మ రాక్షసుని అని చెప్పేసి అంటాడనమాట. ఆ విధంగా నేను చేశాను ఈ తప్పు, నేను మిమ్మల్ని పరీక్షిద్దాం అనుకున్నాను, అందుకే నేను ఎంత బుద్ధి తక్కువ వాడిని, నేను బ్రహ్మని కాను, నేను బ్రహ్మ రాక్షసుని అనేసి తను అంటున్నాడు అనమాట. మరి బ్రహ్మకి ఎన్ని తలలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడు అక్కడ బంగారు దండము పడిపోయినట్టుగా, అంటే ఒక కర్ర పడిపోతే ఎలా అయితే పడిపోతారో ఆ విధంగా బ్రహ్మదేవుడు సాష్టాంగ దండ ప్రణామాలు కృష్ణుడికి అర్పిస్తున్నాడు అనమాట. ప్రతి తలతో సాష్టాంగ దండ ప్రణామం.
అంటే ఒక సైడ్ పడుకొని ఒక తలతో అర్పించిన తర్వాత మళ్ళీ ఇంకొక తలతో, మళ్ళీ ఇంకో తలతో, మళ్ళీ ఇంకో ఆ విధంగా తను ప్రతి ఒక్క నమస్కారం 4 తలలతో తను చేస్తున్నాడు. మరి మాయ ఎంత గొప్పమైంది, భగవంతుడి యొక్క మాయ ఎంత గొప్పనైంది అంటే గొప్పవాడు బ్రహ్మ. అవునా కాదా? మన సృష్టిలో అతి గొప్పనైన వాడు ప్రథమ జీవి, మరి సృష్టిని తిరిగి సృష్టించినటువంటి వాడు బ్రహ్మ, అతి బుద్ధిమంతుడు. అలాంటి అతన్ని కూడా మోహపరిచేటటువంటి శక్తి భగవంతుడికి ఉంది. మరి ఇదంతా ఎలా జరుగుతుంది అంటే కృష్ణుడి యొక్క ఇష్టానుసారమే జరుగుతుంది అన్నమాట. అయినా కానీ భగవంతుడి యొక్క మాయ తను తెలుసుకోలేకపోయాడు. మొత్తం బుద్ధి ఉన్నా కానీ తన మాయని తెలుసుకోలేడు, బ్రహ్మపోయాడు అనమాట. మరి ఇంకొక అదృష్టం ఏం కలిగింది బ్రహ్మకు అంటే భగవంతుడి యొక్క ఎన్ని రూపాల్లో తన విస్తారాన్ని దర్శనం చేసుకునేటటువంటి దర్శనం ఆయనకి ఆ భాగ్యము తనకి కలిగిందనమాట. మరి బ్రహ్మ భ్రమితం చెందాడు కరెక్టే. బలరాముడు ఎలా భ్రమింపబడ్డాడు అంటే బలరాముడు కూడా కృష్ణుడిలో నుంచి వచ్చినటువంటి చతుర్వ్యూహాల్లో ప్రథముడు అనమాట. ఆ విధంగా తను కృష్ణుడి కంటే అధికుడు కాదు కాబట్టి కృష్ణుడి యొక్క మాయని బలరాముడు కూడా తెలుసుకోలేకపోయాడు. ఆ విధంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తను చేసేటటువంటి లీలలు మాయలు అన్ని కూడా తన ఇష్టానుసారమే చేస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా తన ఐశ్వర్యాన్నంతా బ్రహ్మదేవుడికి చూయించాడు. ఏ విధంగా చతుర్భుజ రూపంలో అన్ని రూపాల్లో కూడా తన ఐశ్వర్యాన్ని ఈ మొత్తం 24 తత్వాలు, వేదాలు, కోరికలు, త్రిగుణాలు, తర్వాత అన్ని కాలాలు, అందరూ దేవతలు కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు, హారతి చేస్తున్నారు. ఈ ఐశ్వర్య రూపాన్ని తను చూశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఆ బ్రహ్మకి తను గోలోకంలో ఉండేటటువంటి రూపాన్ని కూడా దర్శనం ఇస్తున్నాడంట. మరి వైకుంఠ దర్శనం తర్వాత గోలోక దర్శనం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ గోలోక దర్శనంలో కృష్ణుడు త్రిభంగ లలిత సుందరుడు అనమాట. వేణువుని వాయిస్తూ గోవులతో ఆడుకుంటూ గోపికలందరూ సేవ చేస్తూ ఉంటే అక్కడ కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాంటి పరమ దివ్య మంగళ స్వరూపాన్ని, అలాంటి గోలోక దర్శనాన్ని ఆ బ్రహ్మదేవుడికి ఇచ్చాడంట. మరి గోలోకంలో ఎలాంటి పోటీలు కానీ, ఎలాంటి కంప్లైంట్లు కానీ, ఎలాంటి గొడవలు కానీ ఏవి కూడా లేవంట. ఒక్కటే ఉంటుంది. ఏంటి అంటే అది కృష్ణ ప్రేమ. ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో శ్రద్ధతో కృష్ణుని ఏ విధంగా సేవ చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విధంగా నేను కృష్ణుడి యొక్క ఆనందానికి తోడ్పడాలి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి మధుర రూపాన్ని కృష్ణుడు బ్రహ్మదేవుడికి దర్శనం ఇస్తాడన్నమాట. మరి బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ఏమైంది, ఒక సంవత్సరం అయింది అలా. మరి భగవంతుడి శ్రీకృష్ణుడి లోపల విష్ణు యొక్క వివిధ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడి లోపలే ఉంటాయన్నమాట. మరి ఈ కాలము, దేశము, పునర్జీవనము, తర్వాత సృష్టి, ప్రళయము ఇవన్నీ ఎవరితో జరుగుతున్నాయి? కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయి. సో ఈ విధంగా బ్రహ్మ యొక్క విమోహనం అనేది పటాపంచలైపోయింది. తను ఇప్పుడు బ్రహ్మ కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనలు మనం రేపు చెప్పుకుందాం. చాలా రకాలుగా ప్రార్థిస్తాడనమాట. ఆయన యొక్క అందాన్ని, ఆయన యొక్క చేష్టలని, ఆయన యొక్క నవ్వుని, ఆయన తినే ప్రసాదాన్ని అన్నింటినీ కూడా కీర్తిస్తూ ఉంటాడు. ఆ కీర్తనలన్నీ మనం రేపు చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకునే దానికి ఎవరైనా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. హరే కృష్ణ.